దైవ సంగమా, ఈ దినాల్లో ప్రభువైనటువంటి యేసు మరొక మారు మనం చూడనే ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 2వ వచనం మనం గమనించినప్పుడు, मत्ती 4 में दूसरा वचन में हम देखेगा तो प्रभु यीशु ने हर प्रकार हमको एक मतलब मॉडल बना के दिया है। वो मॉडल प्रभु यीशु का अनुसार हम चलने के लिए उन्हें एक मॉडल लिखा हुआ है, मतलब दिखा हुआ है, उसको हम फॉलो करना जरूर है। 4 में दूसरा वाला 4వ అధ్యాయంలో 2వ వచనం గమనించినప్పుడు, 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, చాలు 40 దినములు దివారాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట 40 दिन నిరాహార రహా. ఇది ఏంటండి? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రతి వాటిలో మనకు మాదిరిని కలిగించి ఉన్నాడు. అలాగే ఉపవాసము ఉండేటువంటి కార్యం, మరొక మాటలో చెప్పాలంటే ప్రార్థన చేసేటువంటి విషయం. उपवास करने के लिए या प्रार्थना करने के लिए भी अपना यीशु मसीह एक मॉडल रखा हुआ है. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రార్థన చేయాలి, లేకపోతే యేసుక్రీస్తు ఎందుకు ఉపవాసం ఉండాలి? ఆయనకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉండేనా? ఎందుకంటే శిష్యులకు ఆయన ఏమని నేర్పిస్తున్నాడో తెలుసా? మీరు ప్రార్థన చేయు విధములు ఇలాగా ఉండవలను. इसी प्रकार में आप प्रार्थना करना है करके यीशु मसीह ने अपना चेले के लिए एक प्रार्थना का मॉडल अपना चेले के लिए दिया हुआ है. ఆయన ఎందుకంటే ప్రార్థన చేయాలి? మీరు నేను కొదవ కలిగి ఉన్నాం. ప్రార్థన అంటే ఏమిటి చెప్పండి? సప్లికేషన్ అంటారు, లేదా ప్రేయర్ అంటారు. అప్లికేషన్ లేదా సప్లికేషన్ ఏంటది? మన అవసరమును మనము దేవునికి చెప్పడం. ప్రార్థన యొక్క ప్రాముఖ్యం అదే. కానీ ప్రార్థన యొక్క ప్రాముఖ్యము అది ఇంకొక దినం మనం ధ్యానించుకుందాం. ఎలాగో ప్రార్థన చేయాలి, ఎవరు వైపు తేరి చూసి ప్రార్థన చేయాలి, ఎవరు ద్వారా ప్రార్థన చేయాలన్నది మనం చూద్దాం. కానీ ఈ దినాన్ని గమనించినప్పుడు ప్రార్థన అంటేనే ఏంటి? సపోజ్ మనకు ఇప్పుడు కొన్ని రోజుల క్రింద మనకు రోడ్డు లేకుండా ఉండను, సిమెంట్ రోడ్ లేకుండా ఉండను, మోరీ లేకుండా ఉండను. మనం ఏం చేస్తాం? మనం గవర్నమెంట్కి ఒక అంటే పెటిషన్ రాస్తాం, లేకపోతే ఒక మనవి రాస్తాం, ఒక సప్లికేషన్ రాస్తాం. ఏమిటని? అయ్యా మేము ఇక్కడ నివాసులం, మాకు ఇక్కడ సరైనటువంటి వీధిలో అంటే డ్రైనేజ్ లేదు, లేకపోతే రోడ్డు లేదని రాస్తాం. ఇదండి ప్రార్థన యొక్క ప్రాముఖ్యం. కానీ యేసుక్రీస్తునకు ఏమి అవసరం ఉండను? ఆయన ఎందు నిమిత్తము ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉండను. ఆయనకి ఏమి అవసరం? గమనిస్తున్నారా ప్రియమైనటువంటి దైవ సంగమా? నా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకంటే ఆయన జీవన విధానంలో 3.5 సంవత్సరం ఈ లోకంలో జీవించారు. జీవించినప్పుడల్లా మీరు గమనించండి, రాత్రి ఆయన ఎప్పుడు కూడా ఒంటరిగా దేవుని వైపు తేరి చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇది ఎందు నిమిత్తంగా ఆయన ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉండను. ఇంకొక మాటలో చెప్పాలంటే 12వ ఏడు బోధకులతో ఆయన అనగా ఉపదేశిస్తూ, బోధిస్తూ, వారితో వాదిస్తూ తిన్నగా ఎక్కడ కనబడతాడంటే 30వ సంవత్సరంలో కనబడతాడు. 12 वर्ष में प्रभु यीशु अपना मंदिर में दिखेगा. उसके बाद 30 बरस में उन्हें बपतिस्मा लेने के लिए आएगा. దాని తరువాత
ఆయన సేవను ప్రారంభించడానికి ముందు ఉపవాసము ఉండేది. ఆ యొక్క ఉపవాసం అంటేనే అర్థం ఏంటో తెలుసా? వాసము దేవునితో ఉపవసించడం, లేకపోతే దేవునితో నివసించడం అన్నదే ఉపవాసము. ఇంకొక మాట చెప్పాలంటే ఉపవాసం అన్నది ప్రభువైన యేసుక్రీస్తునకు ఎందుకు అవసరం? ఎందుకంటే ఆయన త్రియేక దేవుడుగా ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎవరు వైపు తేరి చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుని వైపు పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయముతో. బ్రదరుడు గమనించండి, ఎందుకంటే ఇక్కడ నేను వచ్చే వారం ఇంకొక మెట్టులోనికి వెళ్దాము. ఇప్పుడైతే ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు వచ్చి, ఉపవాసం ఉండిన తరువాత తిన్నగా ఆయన ఎక్కడికి వెళ్తాడంటే పరిశోధనకు వెళ్తాడు, శోధింపబడడానికి వెళ్తాడు. అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చుచున్నాడు బాప్తిస్మం ద్వారా. తదుపరి తండ్రితో కూడా ఐక్యత కలిగి, నేను మరలంటున్నాను, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఏకైక దేవుడు అయినా కూడా త్రియేక దేవుడుగా ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు. దయచేసి గమనించండి. ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు, నేను ఎప్పుడు కూడా తండ్రి మీద ఆధారపడి ఉండగలను అని చూపించడానికి. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ప్రార్థన అంటే ఏమిటి? మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారము కలిగి ఉండాలి. సహజంగా దయచేసి గమనించండి, మనం ఒంటరి జీవులం కాము, మనం ఏకాకి కాము. అంటే హిమాలయ కొండ మీద కొంతమంది సాధువులు ఉంటారనేసి వింటుంటాం. వారి జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఎవరి మీద ఆధారపడకుండా వారు ఏకాకిగా ఉంటారు. వారు ఒంటరిగా వెళ్ళి అక్కడ తపస్సు చేస్తారనేసి వింటుంటాము. కానీ వారి ఒంటరిగా ఉంటారా? ఎవరి మీద ఆధారపడకుండా ఉంటారా చెప్పండి? ఖచ్చితంగా వారు లేచి అటు అటు తిరుగులాడి ఏ చెట్టు మీద ఏదైనా పండు ఉంటుందా అని చెప్పేసి దాన్ని తిని బ్రతుకుతారు. ఇంకొక మాటలో చెప్పాలంటే వారు ఇక్కడ అక్కడ తిరిగి ఏ వనమూలికలైనా వారికి అంటే బలం ఇవ్వాలని చెప్పేసి వాటి మీద ఆధారపడతారు. అక్కడైనా కూడా వారు ఏకాకి కాదు. చెట్టు మీదనైనను వనమూలిక మీదనైనను వారు ఆధారపడి ఉండవలసినదే. ఇక్కడ కూడా మనము జీవిస్తున్నాము. మనం ఎప్పుడు కూడా ఒంటరి జీవితం కాదు, ఏకాకి జీవితం కాదు. నేను ఒంటరి వాడను. సగంగా కొంతమంది అనుకుంటారు నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను గురించి పట్టించేటువంటి వారు ఎవరు లేదనేసి. నా ప్రియమైనటువంటి కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడవలసినదే. అందుచేతనే మనల్ని ఏమంటారంటే సోషల్ అనిమల్ అంటారు. హలో, సామూహిక, తెలుగులో వద్దు, ఇంగ్లీష్లో అలాగా అంటారు. మనం ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడవలసినదే. ఇప్పుడు మనము ఉన్నాము, తినడానికి ఏం కావాలి? అన్నం కావాలి, భోజనం కావాలి. ఏం చేస్తాం? షాప్కి వెళ్తాం, షాప్లో వెళ్ళి అన్నం తీసుకుంటాం. ఆ అన్నం ఎక్కడి నుంచి వచ్చినది? ఏదో ఒక రైతు కష్టపడి చెమట వచ్చి విత్తనం ఎత్తి మొలకలు వచ్చిన తర్వాత దాన్ని నాటి ఆ తర్వాత దానికి నీరు పోసి ఉరుము వేసి కాపల కాసి దాన్ని కోసి దాన్ని దుల్లకొట్టి దాన్ని బస్తాలు నింపి వారు పంపించడం ద్వారా అది రైస్ మిల్కి వెళ్తుంది. ఒడ్లు అన్నంగా మారి ఆ అన్నం మన చేతికి వస్తుంది. హల్లెలూయా. కావున ఎప్పుడు కూడా రైతుల యొక్క కష్టంలో మనం మరవకూడదు. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఉపవాసం ఉండినది ఎందుకో తెలుసా?
తండ్రితో ఐక్యం కలిగి ఉండడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎలాంటి వారుగా ఉన్నాం? మనం ఐక్యత కలిగి ఉన్నామా? దేవునితో ఐక్యత కలిగి ఉన్నామా? ఆత్మతో ఐక్యత కలిగి ఉన్నామా? మనం సహజీవులతో, మన సహ విశ్వాసులతో, మన సహ సంఘస్థులతో ఐక్యత కలిగి ఉన్నామా అన్నది మనము పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు దయచేసి గమనించండి, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉపవాసం ఉండను అని వ్రాయబడి ఉన్నది కానీ, అరణ్యంలో ఉండనని చెప్పబడి ఉన్నది కానీ, ఆ తర్వాత దాని గురించి ఏమి కూడా వ్రాయబడలేదు. यीशु मसीह उपवास लिया था, वो कैसे लिया, कहाँ लिया? कहाँ बोले तो उन्हें वो मतलब विल्डरनेस में जाकर के लिया है करके लिखा है. నా ప్రియమైనటువంటి దేవసంగమా, కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కార్యం దయచేసి గమనించండి. ఆయన ఎన్ని దినములు ఉపవాసం ఉన్నారు చూడండి. ఎన్ని దినములు? 40 దినములు. విశేషంగా బైబిల్ గ్రంథంలో 40 అనబడినటువంటి సంఖ్యకు చాలా ప్రాముఖ్యత కలదు. ఇప్పుడు నాకు ఉండేటువంటి జస్ట్ ఒక 20-25 నిమిషాల్లో నేను తొందరగా ఈ పరిశుద్ధ గ్రంథం నందు భక్తులు 40 దినములు ఉపవాసం ఉండినటువంటి ఎవరని చూసి నేను తొందరగా ముగించుకుంటాను. ఎంతమంది 40 దినములు ఉపవాసం ఉన్నారు బైబిల్ గ్రంథంలో చెప్పగలరా? నంబర్ 1 ఫస్ట్ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, రెండవది ఏలియా, మూడవది ఇంకా మోషే. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 40 దినములు ఉపవాసం ఉన్నారు. అలాగే ఏలియా 40 దినములు ఉపవాసం ఉన్నారు. అలాగే మోషే 40 దినములు ఉపవాసం ఉండను. కానీ ఇంకొక మనుషుడు కూడా ఉన్నాడు 40 దినములు ఉపవాసం ఉండినటువంటి వ్యక్తి. ఆయనను గురించి స్పష్టంగా వ్రాయబడలేదు. కానీ ఇప్పుడు మనం జస్ట్ వరుసగా కొందరు ధ్యానిస్తూ మనం ముగించుదాం. ये बाइबल में हम देखेगा तो 40 दिन निराहार मतलब उपवास जो लिया है उनके बारे में लिखा हुआ है. अपना यीशु मसीह, दूसरा एलिया, तीसरा मूसा. ये तीनों को बाहर और एक आदमी भी 40 दिन उपवास था. ముందుగా మనం చూడబోయేటువంటి కార్యం 1 రాజుల గ్రంథం 19లో 8వ వచనం ఒకసారిగా మనం చదువుకుందాం. पहले राज 19 में 8वां वचन में हम देखेगा तो उसी भोजन से पाकर 40 दिन रात चलते चलते परमेश्वर के पर्वत ओरेब में पहुंचा है. अय्या ఏలియా అనబడినటువంటి మహా గొప్ప ప్రవక్తను గురించి మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. ఏలియా ఉండినటువంటి దినములను గురించి మనందరికీ బాగా తెలుసు. ఏలియా ఎవరిని ఎదుర్కొన్నారంటే ఆహాబు అనబడినటువంటి రాజుని ఎదుర్కొన్నాడు. ఆహాబు ఎవరో తెలుసా ప్రియమైనటువంటి దైవ సంగమా? మహా క్రూరాలుగా ఉన్నటువంటి యెజబెలుకు తాను అమ్ముకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆహాబు. కానీ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఆయన 40 రాత్రి పగలు నడుస్తున్నాడో తెలుసా? తన యొక్క ప్రాణమును రక్షించుకోవడానికి, తన యొక్క ప్రాణమును తప్పించుకోవడానికి, ప్రాణ అపాయం కలిగినటువంటి పరిస్థితిలో ఏలియా ఏం చేస్తున్నాడంటే తన యొక్క ప్రాణమును తగ్గించుకోవడానికి అక్కడి నుంచి పారిపోతున్నాడు. పారిపోయేటువంటి పరిస్థితిలో ఒక గుహలో వెళ్ళి పరుండినాడు. పడుకున్నటువంటి ఏలియా నిద్రపోయినాడు. నిద్రపోయిన పిదప అతన్ని తట్టి లేపుతున్నాడు ఒక దూత. एलिया आहाब राजू का से डरकर अपना जान बचाने के लिए भाग रहा है. भाग करके एक
నా ప్రియమైనటువంటి దైవ సంగమా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాడో దయచేసి గమనించండి. కానీ అలాంటి పరిస్థితుల్లో నా దేవాది దేవుడు ఏలియాను వదలలేదు. ఏమంటాడో తెలుసా? నా పితరుల కంటే నేనేం గొప్పవాడను కాను, కానీ నా ప్రాణమును తీసుకోయా అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను వినలేదు. కానీ ఏలియా, నీవు చేయవలసినటువంటి పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి, కావున ఇప్పుడు నువ్వు ఏం చేయి, లేవు, భోజనం చేయము. एलिया बोल रहा है तुझ से मैं और मतलब जीने के लिए मेरे को मन नहीं है, अपना पितरों से हम बड़ा अच्छे वाला नहीं है, मेरा जान ले लो करके प्रार्थना किए तो प्रभु ने वो प्रार्थना नहीं सुना है, पर उनको उठा रहा है, उठकर ये बोझ करो, ये बोझ करो, उठो, तुम करने के लिए बहुत काम है. చేయవలసినటువంటి పనులు ఉండగా ఏలియాను దూత ద్వారా పంపబడినటువంటి భోజనము మొదటిసారి తిన్నాడు, మరల పడుకున్నాడు. అయినా దేవాది దేవుడు వదిలిపెట్టినాడా? లేదు. మరల లేపుచున్నాడు, మరల భోజనం పెడుతున్నాడు. దేవుని వాక్యంలో చదువుచున్నాం, ఆ భోజనం యొక్క బలము చేత 40 రాత్రి పగలు ఓరే అనబడినటువంటి దేవుని పర్వతమునందు నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, దేవుడు ఇచ్చేటువంటి బలం అటువంటిది. కొన్నిసార్లు మనము నీరసించి, అయ్యా నా ప్రాణం తీసుకోయ్యా, నేను ఇంకా జీవించలేనయ్యా అని చెప్పేసి మనము అలసిపోయేటప్పుడు నా దేవుడు మనల్ని వదిలిపెట్టి దేవుడు కానే కాదు. మన పరిస్థితుల్లో మనల్ని వదిలిపెట్టి దేవుడు కానే కాదు. ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆకాశము నుండి మనల్ని బలపరిచేటువంటి దేవాది దేవుడు. ఈ దినాల్లో గమనించినప్పుడు ఆ దినాల్లో దూత చేత ఆహారం పంపించినాడు. ఈ దినాల్లో మనకి ఏమి ఇవ్వబడిందో తెలుసా? దేవుని యొక్క దూత చేత, లేక దేవ ఆవేశం వలన, పరిశుద్ధాత్మ యొక్క మరి ప్రేరేపణ వలన వ్రాయబడినటువంటి దేవుని వాక్యం అనబడినటువంటి భోజనం మనకు కలదు. ఆ యొక్క వాక్యము చేత మనం ఏం చేస్తున్నామమ్మా? దేవుని పర్వతం నుండి ఎక్కేటువంటి ఉన్నతమైనటువంటి అనుభవం మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. రెండవదిగా గమనించినప్పుడు మోషేను గురించి మనం చూస్తున్నాం. మోషే के बारे में हम देखेगा तो నిర్గమకాండము 24లో 18వ వచనం ఒకసారిగా చూద్దామా? निर्गमकांडम అనగా निर्गमन 24 में 18 में हम देखेगा तो निर्गमकांडము రాత్రి పగలు 40 దినములు ఉండెను. మోషేను దేవాది దేవుడు తన పిల్లలను అనగా ఇశ్రాయేలును నడిపించేటువంటి రీతిలో ఎన్నుకున్నాడు. ఎన్నుకోబడినటువంటి మోషే ఇప్పుడు అక్కడ ఏమని రాయండి అనగా ఆ చదువుతున్న మీరు గమనించినప్పుడు ఇంచుమించు 1 సంవత్సరం లోపలనే వారు ఎక్కడికి వెళ్తున్నారంటే ఓరే పరబడినటువంటి పర్వతం దగ్గరికి, లేకపోతే సీనాయి అనబడినటువంటి పర్వతం దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన పిదప నా ప్రజలు నడవవలసినటువంటి నియమములు, కట్టడలు, ఆజ్ఞలు వారికి ఇవ్వబడాలి. करीबन 1 साल का अंदर ये अपना इसराइल अहिब से वो लोग मतलब चलकर आया हुआ है सीनाई करके वो पर्वत का पास गमनिशन इसराइल के लिए वाचा देना है और आज्ञा देना है करके मतलब यहोवा ने मोशे को पर्वत का ऊपर बुलाएंगे. మోషేను నా ప్రజలకు ఇవ్వవలసినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, నియమములు ఇవ్వడానికి. ఎందుకండి ఆజ్ఞలు, కట్టడలు, నియమములు? ఎందుకో తెలుసా? మన యొక్క మేలు కొరకే.
మన యొక్క మంచి కొరకు. కుటుంబమును తీసుకోండి, భార్య భర్త, అలాగే తల్లి తండ్రి వారికి పిల్లలు, అలాగే ఒక కుటుంబం గమనించినప్పుడు అక్కడ పసిపిల్లలు లేకపోతే మనవళ్ళు పుట్టేటప్పుడు అక్కడ తాత అవ్వ, అలాగే తల్లి తండ్రి మనవళ్ళు. ఇంకొక మాట తెలుసా అండి, అక్కడ పిల్లలకు తల్లి తండ్రి ఉంటారు, బాబాయ్ పిన్ని ఉంటుంది, పెద్దమ్మ పెద్దనాన్న ఉంటుంది. ఇవన్నీ ఏంటి? ఒక క్రమం. ఇవన్నీ కూడా దేవాది దేవుడు ఆదామును అవ్వను సృష్టించి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూలోకమును నింపండి అంటే ఒక క్రమమును ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎందుకు? ప్రియమైనటువంటి దేవ సంగమా దయచేసి గమనించండి. అలాగే మనము ఈ భారతదేశంలో మనం జీవిస్తున్నాం, రోడ్డులో మనం ప్రయాణం చేస్తున్నాం. ప్రతి వాహనదారులకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. అలాగే సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక నియమములు కట్టడలు ఉన్నాయి. దయచేసి గమనించండి. ఎందుకోసం? మన యొక్క మేలు కోసం, మన యొక్క మంచిది కోసం. అందులో 6 వచనాలు మీరు గమనించినప్పుడు ఆ 6 కూడా దేవుని సంబంధమైనది. 4 వచనాలు దేవుని సంబంధమైనది, 6 ఎవరి సంబంధమైనది? సమాజం లేకపోతే మానవుల యొక్క సంబంధించినటువంటి కార్యం. అది 6 నెలలు ఇవ్వబడి ఉంటుంది. ఇప్పుడు దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవ సంగమా, ఎందుకు మోషేను దేవాది దేవుడు సీనాయి అనబడినటువంటి పర్వతం మీద తీసుకురావడం జరిగినది? ఎందుకు ఆయన పిలవడం జరిగినది? మొట్టమొదట గమనించినప్పుడు దేవాది దేవుడు మోషేకు ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? ఇంతవరకు పరిశుద్ధ గ్రంథం వ్రాయబడలేదు, ఇంతవరకు ఒక వచనం కూడా వ్రాయబడలేదు. మోషే ఎప్పుడు సీనాయి పర్వతం మీద ఎక్కినాడో అప్పుడు వరకు ఒక్క వచనం కూడా రాయబడలేదు. तब तक सीनाई में मोशे चढ़ा, तब तक ये वचन भी नहीं लिखा है, వ్రాయబడలేదు. మొట్టమొదట వాక్యం రాసినది ఎవరో తెలుసా? నా తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా. మన చేతిలో వ్రాయబడి ఉండేటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమును మొట్టమొదట వ్రాసి ఇచ్చినటువంటి వారు మన యెహోవా అయిన దేవుడు. అందుచేతనే నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. ఫస్ట్ ఆయన వ్రాసినది నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. దేవాది దేవుడే మొట్టమొదట ఆ రాతి పలకలో తన యొక్క వ్రేళ్ల చేత వ్రాసి ఇచ్చాను. अपना उंगली से वो पत्थर में यहोवा ने पहले वचन लिखा है. ప్రియమైనటువంటి దేవ సంగమా, ఎందుకొరకు మోషేను దేవుని పర్వతం ముందు పిలిచినాడో తెలుసా? ఎందుకంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, దుగ్ధోపదేశ కాండము, ఈ 5 కాండములను వ్రాసినది ఎవరు చెప్పండి? మోషే. अब देखेगा तो उत्पत्ति, निर्गमन, लेवी व्यवस्था, गिनती और व्यवस्था विवरण, ये 5 लिखा हुआ कौन है? मूसा है. అప్పుడు వరకు మోషేకు ఇంకొక మాటలు చెప్పాలంటే ప్రియమైనటువంటి దేవ సంగమా, యెహోవా దేవుడు ఆ 40 దినములు మోషేతో మాట్లాడుతూ ఆదికాండములో నుంచి లేకపోతే ఆది యందు భూమి ఆకాశములను దేవుడు సృష్టించినప్పటి నుంచి సమస్తమును వివరంగా నా దేవాది దేవుడు మోషేతో క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు. प्रारंभ से जो यहोवा ने जो किया है, मूसा से बोलते जा रहे वो 40 दिन उनका सृष्टि क्या है, उन्हें जो बनाया हुआ क्या है, सब पूरा लिखा दे रहा है. यहोवा ने
మోసేసి 40 దినములు ఎందుకమ్మా ఆ యొక్క రాత్రి పగలు ఏమీ భుజించకుండా ఏమీ త్రాగకుండా ఎందుకు మోషే అక్కడ ఉన్నాడో తెలుసా? దేవుని చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథం మొదటి పంచకాండం, దాన్ని తోరా అంటారు. మొదటి 5 కాండములు దాన్ని తోరా అంటారు. నా ప్రియమైనటువంటి దైవ సంగమా, మోషే దేవుని సన్నిధానం ఇవన్నీ పొందుకొనుచున్నాడు. రెండవదిగా మోషే ఆ యొక్క సీనాయి పర్వతం నందు ఉన్నప్పుడు దేన్ని నేర్చుకున్నాడో తెలుసా? హీబ్రూ అనబడినటువంటి భాషను ఆయన మొట్టమొదట దేవుని చేతిలో నేర్చుకున్నాడు. అంతకుముందు హీబ్రూ లేదు. ఎందుకంటే అబ్రహాము కాలఘట్టంలో మీరు జీవించినప్పుడు వారు మాట్లాడినది అరామిక్. అబ్రహాము జీవించినటువంటి దేశం కల్దీయుల దేశం. ఆయన నేర్చుకున్నది అరామిక్ లేకపోతే కల్దీయ భాషని నేర్చుకున్నాడు అబ్రహాం. కానీ హీబ్రూ అనబడినటువంటి భాష ఎవరి చేత దేవాది దేవుడిని అనగా ఎవరి చేత నేర్పింపబడినది? మోషే కంటే దేవుడే చున్నంగా హీబ్రూ భాషను వ్రాస్తూ ఉన్నాడు, దాన్ని నేర్పిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవ సంగమ దయచేసి గమనించండి. అయితే మొట్టమొదట పరిశుద్ధ దేవుని చరిత్రను దేవాది దేవుడు నేర్పిస్తున్నాడు, అలాగే హీబ్రూ భాషను దేవాది దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. అలాగే నేర్పిస్తూ తాను పొందినటువంటి రాతి పలకలను తీసుకొని వస్తున్నాడు. అప్పటికి ఏమైందమ్మా? 40 రాత్రి పగలు ఆయన ఏమీయు త్రాగలేదు, ఏమీయు తినలేదు. నా कोई खाया है ना कोई पिया है, 40 दिन पर्वत में यहोवा से ये मतलब लिया है. लेने के बाद తీసుకున్న తర్వాత ఇప్పుడు 34:28 ఒకసారి చదువుదామండి. 34:28 నిర్గమకాండము 34:28 34 में 28 निर्गमन 34 में 28 हाँ 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 34:28లో మీరు గమనించినట్లయితే అతడు 40 రేయింపములు యెహోవాతో కూడా అక్కడ ఉండెను, అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాను. ఇప్పుడు 34:1 చూడండి. 34:1 చూడండి. మరి యెహోవా మోషేను చూచి మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులు కొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసింది. గమనించండి అయ్యా. 34-28 में देखेगा तो यहोवा के संग 40 दिन और रात रहा. और 24 में एक में देखेगा तो पहले दत्तियों के समान पत्थर के दो और दत्तियां खट्टा लो. ఇదేంటి? ఎందుకు అయ్యా 24:18లో ఆల్రెడీ మోషే 40 రాత్రి పగలు దేవునితో దేవుని యొక్క అనగా రహస్యములు, దేవుని యొక్క సృష్టి కార్యములు, దేవుని యొక్క కార్యములన్నీ కూడా అలాగే జరిగినటువంటి చరిత్రలు అన్నీ కూడా దేవుని సన్నిధానంలో పొందుచున్నాడు. కానీ 34:28కి వచ్చేసరికి మరల ఇక్కడ ఆయన నలభై రాత్రి పగలు భోజనం చేయకుండా నీళ్లు త్రాగకుండా దేవుని వాక్యం పొందడం ఏమిటి?
34:1 అందుచేత అంటున్నాడు, నీవు పగులు కొట్టినటువంటి రాతి పలకలకు ప్రతిగా మరొక రాతి పలకలను నీవు తీసుకొని రమ్ము, నేను మరల ఆజ్ఞలను కట్టడలను దాని మీద వ్రాస్తాననేసి అంటున్నాడే. దయచేసి గమనించండి. అయితే మోషే మొట్టమొదట 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్నాడు. మరల మోషే 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్నాడా? చెప్పండి, ఉన్నారా? మోషే దగ్గర వెళ్ళి అడుగుదాం, అయ్యగారు మోషే గారు ఏంటంటే మీరు 2 మార్లు ఉపవాసం ఉన్నారా అని మనం అడుగుదాం. కానీ ద్వితీయోపదేశ కాండంలో 9వ వచనం ఒకసారిగా చూడండి. వ్యవస్థ వివరణ, नौ में देखेगा तो मूसा ने 2 बार 40 दिन उपवासम लिया या नहीं, उन्हें बोल रहा है. देखो ఆయన చెప్తున్నాడు, దయచేసి గమనించండి. ద్వితీయోపదేశ కాండ 9:9. యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు పానములు మాని ఆ కొండ మీద 40 పగలు 40 రాత్రులు ఉంటిని. అప్పుడు దేవుని వ్రేలతో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. ఇది ఏం చెప్పుకుంటూ వస్తాడంటే, నేను రాతి పలకలను పొందిన తరువాత నేను క్రిందకు దిగి వచ్చినప్పుడు మీరు చేసినటువంటి పనులను బట్టి మీరు దేవునికి విరోధంగా విగ్రహములను చేసుకొని దేవునికి కోపం పుట్టించినాడు. కాబట్టి ఇప్పుడు 17 ఒకసారి చూడండి, 9లో 17వ వచనం. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని ఆ 2 చేతుల నుండి ఈ కనుల ఎదుట వాటిని కింద పడవేసి పగులు కొట్టి యెహోవా దృష్టికి ఆ చెడునత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగలు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. హలో, మోషేనే అంటున్నాడు. ఇది ఎప్పుడు? 32వ అధ్యాయంలో దేవాది దేవునికి విరోధంగా ఇశ్రాయేలులు ప్రతిమను చేసుకొని ఇదిగో దేవునికి పండగని వారు ఆడుచు పాడుచు ఉండేటువంటి సమయమున మోషే దిగి వస్తున్నాడు. వారి యొక్క కార్యములను చూస్తున్నాడు. తన చేతిలో ఉండేటువంటి 2 రాతి పలకలను నేను పగులు కొట్టి 9 में 17 में आप देखेगा तो हाथों से लेकर फेंक दिया है और तुम्हारा आंखों के सामने उनको तोड़ डाला है. देनी किसको तोड़ डाला? जो यहोवा ने लिखा दिया है वो वाचा को, वो आज्ञा को तोड़ डाला है. అయ్యా, యెహోవా దేవుడు వ్రాసి ఇచ్చినటువంటి రాతి పలకలను నేను పగులు కొట్టాను. పగులు కొట్టిన తర్వాత మీ యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపం వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె, అలా అందరూ ఉన్నారా ఇక్కడ? మునుపటి వలె అన్న బాణములు మాని 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిల పడితిని. మోషే దీన్ని బట్టి గమనించినప్పుడు 2 మార్లు 40 రాత్రి పగలు ఉపవాసం ఉన్నాడు. 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు మోషే. ప్రియమైనటువంటి దైవ సంగమా, దయచేసి గమనించండి. అందుచేతనే మోషే దేవుని సన్నిధానంలో, మోషే నీవు ఈ జనములను వదిలిపెట్టుము. మీరెవరు? అబ్రహాము చేత ఏర్పరచబడినటువంటి వారు, లేకపోతే అబ్రహాము సంతానముగా ఉండేటువంటి వారు. ఇబ్రాహిం కా సంతానమే. అయ్యా, ఇబ్రాహిం కా వంశే ఏ లోగ్, అబ్రహాం యొక్క సంతానముగా ఉండేటువంటి వారు. దేవాది దేవుడి ఈశాకుని ఇచ్చి యాకోబును వేరుపరచి యాకోబు ద్వారా వీళ్ళని ఇశ్రాయేలుగా ఎన్నుకున్న
ఉంటున్నారు. ఇశ్రాయేలులకు దేవాది దేవుడు ఆజ్ఞలను కట్టడలను ఇస్తున్నాడు. ఇశ్రాయేలును అగిప్తు దేశం నుండి వారిని విడిపించి ఎర్ర సముద్రం రెండు భాగాలుగా చీల్చి అరణ్యంలో వారిని నడిపిస్తున్నాడు ఇంతవరకు. దయచేసి గమనించండి, అబ్రహాముతో ఇవ్వబడినటువంటి వాగ్దానమే నేను నీ వంశములను అనగా నీ తరముల వారిని నేను అగిప్తు దేశంలో తీసుకొని వెళ్తాను, మరల వారిని అక్కడి నుంచి తోడుకొని వస్తానని చెప్పినాడు. ఇప్పుడు దేవాది దేవుడు ఏమంటున్నాడు? మోషే కొంచెం వదిలిపెట్టు, నేను ఈ జనములను నేను సర్వనాశం చేస్తాను, నిన్ను గొప్పగా చేస్తాను, నీ వంశమును ఆశీర్వదిస్తాను. హలో, మీరైతే నేనైతే ఏమంటాం? అని మోషే ఏమంటున్నాడు తెలుసా? అయ్యా వీళ్ళని వదిలిపెట్టండి, అయ్యా వీళ్ళకి ఏ కార్యం జరగకూడదు, కావాలంటే నా పేరును జీవ గ్రంథమునందు తుడిచివేయుము, కానీ ఈ ప్రజలను నీవు ఏమీ చేయకూడదు. चाहिए बोलो तो मेरा नाम जीव ग्रंथ से निकाल दो, पर ये लोगों को अब कुछ मत करेगा. ప్రార్థన చేస్తున్నాడు మోషే. దేవుని యొక్క బండ సందులో నిలువబడినాడు మోషే. దేవునికి జనములకు మధ్య నిలబడ్డాడు మోషే. అందుచేతనే మీరు గమనించినప్పుడు మోషే మరణం ఎలాగ జరిగిందంటే, మనుషులకు ముందుగా మోషే మరణం జరగలేదు. మోషే చనిపోయాను, దేవుడే అతన్ని పాతి పెట్టను. సహజంగా ఇశ్రాయేలీయులకు సమాధి తోట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము, కానీ మోషే సమాధి తోట ఇంతవరకు ఎవరికి తెలియదు. అందుచేతనే మోషే 120 సంవత్సరమైనా కూడా ఆయన కళ్ళు మందగించుకోలేదు, ఆయన శరీరంలో బలము ఉడికిపోలేదు. దేవుడిచ్చినటువంటి బలం. పోయినటువంటి యేసుక్రీస్తు 40 రాత్రి పగలు ఉపవాసం ఉండను, ఏలియా 40 రాత్రి పగలు ఉపవాసం ఉండెను, మోషే 40 రాత్రి పగలు. 40 అంటే నేను అనుకుంటున్నా 2 మార్లు 40 రాత్రి పగలు ఉపవాసం ఉండినట్లు కనబడుతున్నది. అందుచేతనే మరలా అంటున్నా, మనము పరలోకం వెళ్ళినప్పుడు మోషే అయ్య దగ్గర, మోషే భక్తుల దగ్గర వెళ్ళేసి మనం అడగగలము. కానీ ఒక్క మనిషిని మాత్రం మీ ముందర పెట్టి నేను ముగిస్తున్నాను.